దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఏమండి, ధనమును నమ్ముకొనువాడు పాడైపోతున్నాడు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతూ ఉన్నారట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ దేవుని బిడ్డలారా, సామెతలు 27వ అధ్యాయము 24వ వచనములో, ధనము శాశ్వతము కాదు, కిరీటములు తరతరములు ఉండునా, అధికారము ఎల్లప్పుడూ ఒక్కరికే తగునా, మారుతూ ఉంటుంది. ధనము అనేది శాశ్వతము కాదు. శాశ్వతము కాని అటువంటి ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కదా. సామెతలు 13వ అధ్యాయము 11వ వచనములో, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఈరోజు నీవు ధనము వెనుక పరిగెడుతూ ఉన్నావా? ధనము వెనుక పరిగెడుతున్నటువంటి నీవు ఆ ధనమును మోసము చేసి సంపాదించుకుంటున్నావా? ధనము శాశ్వతము కాదు దేవుని బిడ్డలారా. శాశ్వతము కాని ధనము కొరకు నీవు పరిగెడుతూ మోసము చేసి ఒకవేళ నువ్వు సంపాదించినట్లయితే, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నావు కదా, ఏమి జరుగుతుందో దేవుని బిడ్డలారా. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. శాశ్వతము కాని అటువంటి ధనము నిమిత్తమై మోసము చేసి దాన్ని నువ్వు సంపాదించుకుంటున్నప్పుడు ఒక దినము దేవుని బిడ్డలారా నీకు నీవే పొడుచుకొని చచ్చిపోయేటటువంటి స్థితి కలుగుతూ ఉంది. దేనినైతే శాశ్వతం అనుకొని మోసము చేస్తూ లాభము సంపాదించుకొని ఆ ధనమును నువ్వు కూడబెట్టుకుంటున్నావో అది ఒక దినాన క్షీణించిపోతుంది. దేవుని బిడ్డలారా, అది నీకు నీ ఇంటి వారికి శాపమవుతుంది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కదా. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయములో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది. 20వ వచనములో చూసినట్లయితే, అంతటా దైవజనుడైన ఏలిషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయేను గాని, యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకొనుదుననుకొని. దేవుని బిడ్డలారా, ఏలిషా దగ్గరికి నయమాను వచ్చాడు. ఏలిషా మాటలు నయమాను వినడము వలన ఆయనకి శుద్ధి కలిగింది. ఆ యొక్క అభిమానముతోని ఏలిషాకి నయమాను బహుమానం ఇవ్వాలని తీసుకొచ్చినప్పుడు ఏలిషాకి మనసు ఒప్పలేదు తన దగ్గర నుండి బహుమానం తీసుకోవడం. అయితే ఏలిషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గెహాజీకి నా యజమానుడికి తన మనసు నొప్పలేదు, కానీ నేను మాత్రము యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి ఆ బహుమానములు తీసుకొచ్చుకుంటాను అని రథము వెనుక పరిగెత్తాడు, ధనము వెనుక పరిగెత్తాడు. దేవుని బిడ్డలారా, పరిగెత్తుకొని పోవడం జరిగింది. వారు ఇతన్ని ఆహ్వానించుకోవడం జరిగింది. ఆ ధనమును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఏమి ఎరగనట్టే ఏలిషా దగ్గరికి వెళ్ళి గెహాజీ నిలబడి ఉన్నాడు. ఏలిషా అడిగినటువంటి మాటలకి గెహాజీ అబద్ధం చెప్పాడు. తదనంతరం జరిగినటువంటి విషయం ఏంటంటే 27వ వచనములో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఏలిషా ఎదుట నుండి బయటకి వెళ్ళెను. ధనము వెనుక పరిగెడుతున్నటువంటి వ్యక్తి జీవితంలో వారి కుటుంబంలో జరిగినటువంటి కార్యం ఇది. భక్తిని విడిచి
డబ్బు వెనక పరిగెడుతున్నావా? జాగ్రత్త. భక్తిని విడిచి, విశ్వాసమును విడిచి, మోసము చేసి ధనమును సంపాదించుకొని కూడబెట్టుకుంటున్నావా? ఒక దినము నీకు నీవే పొడుచుకొని చచ్చే దినము రాబోతా ఉంది. నువ్వు సంపాదించిన ధనము క్షీణించబోతూ ఉంది దేవుని బిడ్డలారా. కానీ నీతిమంతులు మాత్రము చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతుడిగా జీవించండి, న్యాయముగా బ్రతకండి, న్యాయముగా సంపాదించుకోండి, వృద్ధి నొందుతారు. అంతేకాని మోసము చేసి, అన్యాయము చేసి డబ్బును సంపాదించుకుంటే క్షీణించిపోతారు. ఆ పాపము నీ కుటుంబం మీద పడుతుంది, నీ పిల్లల మీద పడుతుంది, నీ భార్య మీద పడుతుంది, అది నీ సంతతి అంతే కూడా పడుతుంది. దేవుని బిడ్డలారా జాగ్రత్త. భక్తిని విడిచి డబ్బు వెనక పరిగెడుతున్నావేమో, ఈ దినమున దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని మందిరములో గడపండి, దేవుని మాటలు వినండి, దేవుని యొక్క మాటలను అంగీకరించండి, దేవుని మాటలకు లోబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. దేవుని బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి నొందియుండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుని మందిరానికి వెళ్ళండి. ధనాపేక్ష లేని వారే కలిగిన దాంతో తృప్తి కలిగి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఒకవేళ మీరు ఆలోచన చేస్తున్నారేమో, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? నీ దేవుడు నిన్ను పోషించడా? నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడా? నీ దేవుడు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధిపరచడా? దేవుని మందిరానికి మీరు వెళ్ళినట్లయితే నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సమానము, ఊపిరితో సాటి. దేవుని బిడ్డలారా అది తదనంతరము అది మరణమే కోరుకుంటూ ఉంది. కాబట్టి ఆలోచన చేయండి. వాక్యం వింటున్నావు కదా, ఆలోచన చేయి. ధనము వెనుక పరిగెడుతున్నావేమో, భక్తిని విడిచి ఈ ఒక్క దినము దేవుని సన్నిధానంలో గడుపు. నీ స్థితిని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలంపు మార్చుకో. వాక్యం వింటున్నావు, గేహాజీ పరిస్థితి ఏమైంది? ధనమును మోసం చేసి ధనము సంపాదించుకున్న పరిస్థితి ఏమైందో? దేవుని బిడ్డలారా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు విశ్వసించినట్లయితే దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి మాట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము, నెమ్మది లేకుండా విస్తార ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తార ధనము ఉండుట కంటే కొంచెము కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట మేలు. దేవుని బిడ్డలారా ఏంటి ఆ మేలంటే, దేవుడే నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా ఇస్సాకును అభివృద్ధిపరిచినట్టుగా, ఇస్సాకుకు తోడైనట్టుగా, ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.